న్యూస్ చూస్తున్నాం. హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రిజర్వ్ చేసిన 3 నెలల్లో తీర్పులివ్వాలని హైకోర్టు ఆదేశించింది. తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత వెలువరించేందుకు అత్యధికంగా 3 నెలలే సమయం తీసుకోవాలని సూచించింది. ఇక తీర్పు రిజర్వ్ తర్వాత కూడా తీవ్ర జాప్యంపై సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. బెయిల్ దరఖాస్తులపై అదే రోజు తీర్పులు ప్రకటించడం ఆదర్శనీయమన్న సుప్రీం ఒకవేళ తీర్పు రిజర్వ్ చేస్తే మర్నాడే వెలువరించాలని ఆదేశించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి. హైకోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. 3 నెలల్లో తీర్పులు రిజర్వ్ చేయాలని పేర్కొన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ గంగోత్రి, దేశ సర్వోన్నత న్యాయస్థానం కింది స్థాయి రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా తీర్పు అంటే ఒక పిటిషనరు మరొక పిటిషనర్తో వాదోపవాదాల తర్వాత తీర్పు రిజర్వ్ చేస్తూ దాదాపు 3 నెలల గడువు ముగిసిన తర్వాత కూడా ఇంకా తీర్పులు వెలువరించకపోవడం పట్ల రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాల తీరుపై అటు దేశ సర్వోన్నత న్యాయస్థానం కొంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ తీర్పు రిజర్వ్ చేస్తే వెంటనే మరునాడే ప్రకటించే అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కానీ 3 నెలలు గడిచినప్పటికీ కూడా తీర్పులను ప్రకటించకపోవడం పట్ల హైకోర్టుల తీరుపై కూడా కొంత అసహనం వ్యక్తం చేసింది. ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించేది లేదు. తీర్పులు ప్రకటించినటువంటి తర్వాత అంటే ఎప్పుడైతే వాదోపవాదంలో కంప్లీట్ అయిన తర్వాత తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత వెంటనే తీర్పును మరుసటి రోజే తీర్పును ప్రకటించాలి. కానీ తాత్పర్యం ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి వీలేదు. ఒకవేళ ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించిన విషయాలపై మరోవైపు తీర్పు వెంటనే ఆ రోజే వెంటనే ప్రకటిస్తే ఇంకా అది ఆదర్శనీయంగా ఉంటుందనేటువంటి వ్యాఖ్యలు కూడా దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యక్తం చేయడం జరిగింది. ఇక నుంచి తీర్పు రిజర్వ్ చేస్తే వెంటనే మరుసటి రోజే తీర్పుని వెలువరించాలి. కానీ ఒకవేళ పెద్ద కేసెస్ ఏదైతే ఉంటాయో దాన్ని 3 నెలలలోపు కంప్లీట్ చేసే దిశగా రాష్ట్ర న్యాయస్థానాలు హైకోర్టులు దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పాటించాలంటూ కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ. ఇప్పటికే కొన్ని వేల కోట్ల కేసులు న్యాయస్థానంలో పెండింగ్లో ఉంటున్నాయి. మనం చూడొచ్చు, దేశ సర్వోన్నత న్యాయస్థానం అటు సుప్రీంకోర్టులో కావచ్చు, కింది స్థాయి న్యాయస్థానంలో అటు రాష్ట్రాల్లో కూడా కొన్ని వేల కోట్ల కేసులు అంటే దాన్ని పరిష్కరించకపోవడం, ఆ కేసులు ఇంకా పెండింగ్లో ఉండడం పట్ల కొంత దేశ సర్వోన్నత న్యాయస్థానం కొంత అసహనం కూడా వ్యక్తం చేసింది. ఇక నుంచి ఇలాంటి తాత్పర్యం లేకుండా వెంటనే తీర్పులను ప్రకటించే దిశగా రాష్ట్రాల న్యాయస్థానాలు అంటే హైకోర్టు కూడా దీన్ని ఖచ్చితంగా పాటించాలి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్లో ఉంచడానికి వీల్లేదంటూ కూడా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలను కింది స్థాయి న్యాయస్థానాలకు అంటే హైకోర్టులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక తీర్పులు రిజర్వ్ చేసిన వెంటనే ఈ యొక్క తీర్పును ప్రకటించాలి. ఇక లాంగ్ కేసెస్ ఏదైతే ఉంటాయో, పెండింగ్ కేసెస్ పెద్ద కేసెస్ ఉంటాయో అది 3 నెలల లోపే కంప్లీట్ చేసి తీర్పును కూడా వెలువరించాలంటూ కూడా హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద ఈ కేసులు అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మరి కింది స్థాయి న్యాయస్థానాలు హైకోర్టులు దీన్ని శిరసావిస్తాయా లేదా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే చాలా కేసెస్ పెండింగ్లో ఉంటుంటాయి. ఒక హైకోర్టులో ఇప్పటికే దాదాపు వేల కోట్ల పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించిన విషయంలో మరి కోర్టులు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తాయి, ఏ రకంగా తీర్పుల్ని వెలువరిస్తాయి అనేది కూడా ఇక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి మొత్తం కనబడుతుంది. ఇప్పటికే అటు రాష్ట్రాలలో ఉన్నటువంటి కొంత పెండింగ్ సమస్యలు ఉన్న నేపథ్యంలో, సిబ్బంది కొరత ఉన్న నేపథ్యంలో ఈ యొక్క తీర్పుకు సంబంధించిన విషయాలపై కూడా రాష్ట్రాల న్యాయస్థానాలు ఏ రకంగా ముందుకెళ్తాయనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.